అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారతీయులపై నోరు జారారు. ఇండియన్ కస్టమర్ సర్వీసులను ట్రంప్ వెటకారం చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కస్టమర్ సర్వీస్ సెంటర్లలో పనిచేసే భారతీయులను ఉద్దేశించి వెటకారంగా మాట్లాడారు. కాల్ సెంటర్లలో స్వచ్ఛమైన ఇంగ్లీష్ మాట్లాడే రిప్రజెంటేటివ్లు కావాలన్నారు. ప్రస్తుతం భారత్ లో 3.3 లక్షల ఉద్యోగాలను కాల్ సెంటర్ రంగం కల్పిస్తోంది. వీటిలో 2/3 ఉద్యోగాలు అమెరికా వినియోగదారులకు సేవలందిస్తున్న కాల్ సెంటర్లు కల్పిస్తున్నవే. వీటిని టార్గెట్ చేస్తూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి వ్యాపారం తరలిపోయే విధానాలను అంగీకరించవద్దన్నారు. అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా చేశారని, అన్నింట్లో ముందంజలో లేకుండా చేశారని, ఇక ముందు ఇలాంటి ఆటలు సాగనివ్వమని ట్రంప్ వ్యాఖ్యానించారు. వైరల్ అవుతున్న వీడియోలో కస్టమర్ సర్వీస్ బిల్లు గురించి వివరించమని ఓ మీడియా ప్రతినిధి ట్రంప్ ను అడిగారు. దానికి సమాధానంగా ట్రంప్ అమెరికాలో కస్టమర్ సర్వీస్ నుంచి సరైన ఆశ లేని విదేశీయులను నిషేధిస్తూ ఉత్తర్వులను ప్రకటించినట్లుగా ఉంది. ఈ వీడియోలో ట్రంప్ భారతీయ యాసను ఎగతాళి చేయడమే కాకుండా అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి బదులుగా తక్కువ జీతాలకు భారతీయులను నియమించుకున్నారని అమెరికన్ కంపెనీలను మందలించారు. ఈ వీడియోలో ట్రంప్ భారతీయ కస్టమర్ రిప్రజెంటేటివ్లను ఎగతాళి చేస్తున్నంతసేపు అక్కడ ఉన్న వాళ్ళందరూ బిగ్గరగా నవ్వడం కూడా స్పష్టంగా వినిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయులకు ట్రంప్ ఇస్తున్న గౌరవ మర్యాదలు ఇవేనా అంటూ మండిపడుతున్నారు. ట్రంప్ తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని పదే పదే చెప్పుకునే మోదీ ఈ వ్యాఖ్యల పట్ల ఏం సమాధానమిస్తారని ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ మాట్లాడిన వీడియోను ట్వీట్ చేస్తూ పలువురు నెటిజన్స్ కేంద్రం మోదీపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఫేక్ వీడియో అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వైరల్ వీడియో ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిందంటున్నారు. ఆ వీడియోలో ట్రంప్ వాయిస్ ను అనుకరించారని, దీనికోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించారని అంటున్నారు. మొత్తానికి ఏది ఏమైనా ఇండియన్ కస్టమర్ సర్వీసులపై ట్రంప్ వ్యాఖ్యలు చేసినట్టుగా వైరల్ అవుతున్న వీడియో ఇప్పుడు భారత్ లో తీవ్ర దుమారం రేపుతోంది.